హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే అదిరిపోయే 2 శుభవార్తలు చెప్పారండి. ఇక చేయూత పథకం ద్వారా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2 మేజర్ అప్డేట్స్ తీసుకొచ్చింది. చాలా మంది వీడియో చూసి వెళ్లిపోతున్నారు, వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. తెలంగాణకు సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఇక జనవరి 6వ తేదీ వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు ఇవ్వడానికి సమయం ముగిసినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లోకి వచ్చే అధికారులు గ్రామ సభ నిర్వహించి సమయంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. గడువు తీరిపోయిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినందున వాటిని ఎవరికి ఎక్కడ సమర్పించాలనేది కూడా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఇక చేయూత పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ తిరిగి చేయూత పెన్షన్ కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలిపింది. ఇక చేయూత పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటారో వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చేయూత పెన్షన్ ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. ఇక ఈ 10 కేటగిరీలో ఇస్తున్న పెన్షన్ను అలాగే ఆసరా పెన్షన్లను త్వరలోనే పెంచుతామని తెలిపింది కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్. ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ పెంపుదల ఉంటుందని, పాత వారికి ఉండవని కొన్ని అపోహలైతే వస్తున్నాయి. వాటిని మీరు నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర సోదరులారా మనవి చేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి అందరికీ అర్హులైన లబ్ధిదారులకు పెంపుదల ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మీకు చేయూత పథకం కింద ఏ పెన్షన్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.